సో కవితక్క పార్టీ అనౌన్స్ చేయంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కవితక్కని అసలు చీనంగా మాట్లాడడం, హీనంగా మాట్లాడడం, అసలు దీని పట్ల కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇక మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నానంటే తండ్రిని తిడతారా ఎవరైనా, తండ్రిని ఎట్లా తిడతావా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇలా ఒకటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు పరిపాలన ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలించింది. కేసీఆర్ పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అన్యాయం కావచ్చు, వాటి గురించి ఒక నాయకునిగా కేసీఆర్ని చూసి కేసీఆర్ని ఒక నాయకునిగా విమర్శించింది. కానీ ఒక తండ్రిగా వేదికల మీద బంధాలు ఎందుకుంటాయంటే నాకు అర్థం కాక అడుగుతా. అంత కేసీఆర్ మీద ప్రేమ ఉంటే పోయి గులాబీ కండువ కప్పుకుంటామా? ఇలా రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో కూడా ఆయనకి కూడా అర్థమవుతుందా లేదన్నటువంటి పరిస్థితి అయితే ఇలా స్పష్టమవుతా ఉన్నది. అన్ని పిచ్చి పిచ్చి మాటలు, ఇది ఒక జోక్ అని మాటలు మాట్లాడుతుండు. ఇది ఒక బిగ్ జోక్ పార్టీ పెట్టడం అంటుండు. ఏడ ఎక్కువ ఏం మాట్లాడుతున్నాయన? ఆయనలాగా ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ చేసింది, 25 ఏళ్ళ ఉద్యమ పోరాటంలో కల్వకుంట్ల కవితక్క ఉద్యమకారులకు దగ్గరగా ఉన్నది. ఏడ ఎక్కువ అని మాట్లాడుతున్నాయన. ఆయన జోక్ ఏడైతే తెలుసా? ఆయనకు జోక్ అనేది ఇది కాదు. ఇలా రేపు రానున్న ఎన్నికల్లో మా తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి మొట్టమొదటిగా మునుగోడు నియోజకవర్గంలో మా జెండా ఎగురుతుంది, ఆయన ఓటమి పాలవుతుంది. అది పెద్ద జోక్ అనేది మేము ఆ రోజు ఆయనకు చూపిస్తాం. అప్పుడు జోకర్గా మిగిలిపోతాడు రాజగోపాల్ రెడ్డి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతాం. ఇంకొక విషయం ఏం మాట్లాడుతున్నాడు, ఇది ఒక జోకు. అరే కేసీఆర్ మీద నిజంగా ప్రేమ ఉంటే గులాబీ కండువ కప్పుకుంటాం ఆయన, అంతే కదా. ఇవన్నీ ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు? ఏ పార్టీలోనో అనేది ఆయనకే అర్థం కానటువంటి పరిస్థితి. ఇక బీజేపీ పోతుంది, మన బయటకు వచ్చి కాంగ్రెస్ పోతుంది, మరి అలా పిలిస్తే పోదామని సిద్ధంగా ఉన్నట్టు అని అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మాకు